అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మారేడుమిల్లి ఇప్పుడు ఇది ఒక ప్రైమ్ టూరిస్ట్ స్పాట్. కానీ ఇప్పటికీ అక్కడ వసతులు కొంచెం తక్కువే అని చెప్పాలి. 40-50 ఏళ్ల కిందటైతే ఇక్కడ అసలు గ్రామాలకి కరెంటు కూడా లేదు. ఇంకా అడవిలో ఉండే మారేడుమిల్లి లాంటి గ్రామాలకైతే అసలు కరెంటు ఊహకు కూడా అందనటువంటి అంశం. అలాంటి పరిస్థితుల్లో ఒక మహిళా నాయకురాలు పోరాడి మారేడుమిల్లికి కరెంటును సాధించారు. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వెళ్లే దారిలో రైట్ సైడ్ భూపతిపాలెం రిజర్వాయర్ మీరు కూడా చూసే ఉంటారు కదా, అటు సైడ్ వెళ్ళిన వాళ్ళైతే అది కూడా ఆ మహిళా నాయకురాలు కృషి ఫలితమే. ఒక్కసారి ఓడిపోతేనే నాయకుల పేర్లు గుర్తుండటం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈ నాయకురాలి పేరు మాత్రం గిరిజనుల అభిమానాన్ని గెలుచుకుంది. రత్నాబాయి గారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఎల్లవరం నుంచి 1972లో గెలిచారు. 2009 పునర్విభజనలో ఎల్లవరం రద్దయి రంపచోడవరం నియోజకవర్గంగా ఏర్పడింది. ఎస్ఎస్ఎల్సి చదివి హాస్టల్ మ్యాట్రోన్గా పనిచేస్తున్న రత్నాబాయి గారికి 1972లో కాంగ్రెస్ పార్టీ ఎల్లవరం టికెట్ ఇచ్చింది. అప్పటికి ఆమె వయసు కేవలం 25 ఏళ్లు. రత్నాబాయి తండ్రి R&Bలో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. ఏజెన్సీ టైగర్గా పిలిచే ముత్యాల రాయుడు గారు రాయవరం మునుసుబు గారి ద్వారా రత్నాబాయికి టికెట్ ఇప్పించారు. ఇక్కడ విషయం చెప్పుకోవాలి. 1972 ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలకు టికెట్లు ఇవ్వాలని పివి నరసింహారావు గారు ఆలోచించారు. ఆ ఎన్నికల్లో దాదాపు 25 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అదొక రికార్డు. ఇక గెలిచిన మహిళా ఎమ్మెల్యేలలో 2-3 తప్ప మిగిలిన మహిళా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తరపునే గెలిచారు. ఈశ్వరీబాయి గారు ఈమె మాజీ మంత్రి గీతారెడ్డి తల్లి. ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి తరపున తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆలపాటి వెంకట్రామయ్య కుమార్తె దొడ్డపనేని ఇందిరా గారు ఇండిపెండెంట్గా పులిగుర్తు మీద గెలిచారు. 1972 ఎన్నికల్లో గెలిచిన రత్నాబాయి ఎమర్జెన్సీని వ్యతిరేకించి జనతా పార్టీలో చేరి 1978 ఎన్నికల్లో ఓడిపోయారు. తిరిగి కాంగ్రెస్లో చేరారు. కానీ 1983, 1985 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అయినా కాంగ్రెస్కే పనిచేశారు. ఆ 2 ఎన్నికల్లో టీడీపీ తరపున రత్నాబాయి మేనబావ చిన్నం జోగారావు గెలిచారు. ఈ జోగారావు కుమారుడు చిన్నంబాబు రమేష్ 2004లో ఎల్లవరం నుంచి టీడీపీ తరపున గెలిచారు. ఇక 1989, 1994 ఎన్నికల్లో రత్నాబాయి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ తరపున సీతంశెట్టి వెంకటేశ్వరరావు 1989, 1994, 1999 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. 1989 నుంచి గిరిజన తెగల మధ్య రాజకీయ వైరుధ్యం పెరిగింది. రత్నాబాయి కొండ వాల్మీకి తెగ కాగా సీతంశెట్టి వెంకటేశ్వరరావు కొండరెడ్డి తెగకు చెందినవారు. 1999 ఎన్నికల్లో రత్నాబాయికి భద్రాచలం ఎంపీ టికెట్ ఇచ్చారు. కానీ ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ముందు భద్రాచలం తూర్పుగోదావరి జిల్లాల్లో ఉండేది. ఇక ఇప్పటి మన్యం అంటే రంపచోడవరం, ఎల్లవరం, మారేడుమిల్లి ప్రాంతాలు భద్రాచలం శాసనసభ పరిధిలోనే ఉండేవి. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎల్లవరం నియోజకవర్గం ఏర్పడింది. 2004 ఎన్నికల్లో రత్నాబాయికి కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. కానీ వైఎస్ఆర్ ఆమెకు గట్టి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే గిరిజన సంక్షేమ మండలి చైర్మన్ పదవి ఆమెకిచ్చారు. ఆ హోదాలో ఆవిడ గిరిజన ఉత్పత్తుల మీద వ్యాట్ లేకుండా ఎక్సెప్షన్ తీసుకొచ్చారు. ఇది గిరిజనులకు చాలా లబ్ధి చేకూర్చింది. రంపచోడవరంలో జూనియర్ కాలేజీ కూడా రత్నాబాయి తీసుకొచ్చిందే. వైఎస్ఆర్ 2008లో రత్నాబాయిని రాజ్యసభకు పంపించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన చివరి గిరిజన నేత రత్నాబాయి గారే. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 2014లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయిన రత్నాబాయి 2020 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1972 నుంచి 2020 వరకు అంటే దాదాపు 48 ఏళ్లు క్రియాశీలకంగా ఉన్న మరో గిరిజన నేత లేరిక్కడ. ఇక రత్నాబాయి గిరిజన గ్రామాలను ఫారెస్ట్ రిజర్వ్ నుంచి తొలగించాలని పోరాడారు. బురదకోట అనే గ్రామంలో గిరిజనుల ఇంటిని అటవీ శాఖ వారు తగలబెట్టగా పెద్ద యుద్ధం చేసి నష్టపరిహారం ఇప్పించారు. 79 సంవత్సరాల రత్నాబాయి గారు గత రాత్రి రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చనిపోయారు. నా దృష్టిలో భవిష్యత్తులో ఇంత సుదీర్ఘ రాజకీయం చేయగల గిరిజన నేత మరొకరు లేకపోవచ్చు. రత్నాబాయి అంటే ఆశ్రమ పాఠశాలలు, రత్నాబాయి అంటే గిరిజన సంక్షోభం. నిఖార్సైన గిరిజన నేత రత్నాబాయి గారికి యూటీవీ తరపున నివాళులర్పిస్తున్నాం.